నా బంగారు లేదేమో, నా బంగారు లేదు, నా బంగారు లేదు బాబాయ్. అప్పుడు చూసానే అప్పుడు నా బాబాయ్ నా మహిళే నాని నా బంగారు నాని మహిళ నాని నా బంగారు లేదమ్మా, నా బంగారు లేదమ్మా. తాత తాత అలా గుండెల మీద కాలిపోయాయి. అలా చిన్న వాలిపోయి నా బంగారమే, నా బంగారమే, నా మొత్తం వారగదు, నా వారసు, నా బంగారు తల్లి. నాన్నమ్మ వచ్చేసింది తెలుసా? విసిరి అలా అయ్య బాబా, అలా చూడండి, అలా చూడండి. ఏం తెలిసిపోయిందా? నా బంగారు తల్లి, నా బాబాయ్ నా మాహిలేరమ్మా, నా బంగారు తల్లి, వచ్చారు. నా బంగారు తల్లిదమ్మా. చారం మీద చారు బాబాయ్ ముందు రాడేమనుకున్నాను. ఇలాగేనమ్మ పాలక ఇచ్చి దీంతో మోసం చేసి చారు నానమ్మి చార్లే నావిని నావినిలే నా బంగారు తల్లిలే బజ్జి 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 ఇంకా నా బంగారు తల్లిదమ్మా. చిట్టి తల్లి నాని చార్లీ హ్యాపీ తాత అమ్మా, అక్కడ మనం జూ పార్క్ వెళ్దామా? వెళ్ళిపోదామా? ఎట్లా అన్నావా నా తల్లి? తాత ఇప్పుడు వచ్చింది వెలుగు, ఇప్పుడు వచ్చింది నిద్రలో వద్దాక నాని సర్ప్రైజ్. తాత అమ్మ, తాత తీసుకొచ్చమ్మా. ఇంకోటి మోరు మోరు మోరు. వచ్చిండమ్మా, అయితే ఇండియా వెళ్ళిపోదాం లేదా? మాహిలు మాహిలు అక్క నాన్న మిస్ అయ్యాడు కదా ఈ వారం అంతానే. అందుకని గుండె మీద ఉండి తర్వాత తాతయ్య తల్లి నువ్వు బుల్లు వచ్చినప్పుడు వచ్చేసావు ఇక్కడికి. నా బంగారు కొండ 2 years వచ్చింది, వచ్చేసి బంగారం. నువ్వు నా దగ్గర పుట్టిస్తా తెలుసా నీకు? ఇది హ్యాపీ బర్త్డే గిఫ్ట్. ఓకే నాన్న, ఇది చారు ఇచ్చింది గిఫ్ట్, ఇది మాహితమ్మ ఇచ్చాడు. ఓకేనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అత్తయ్య మావయ్య ఇండియా నుంచి వచ్చారని. రావడము మావయ్య గారు ఇండియా వెళ్ళిపోవడం అన్ని జరిగిపోయినాయి 1 month లో. లేట్ గా పోస్ట్ చేస్తున్నాను, బట్ ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోవాలని. పిల్లలు పెద్ద అయ్యాక ఇవన్నీ చూసుకుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని ఎంత లవ్ చేశారో వాళ్ళ గ్రాండ్ కిడ్స్ గా చెప్పుకుంటూ చూపించుకోవాలని ఈ చిన్ని మెమరీని వాళ్ళకి ఇస్తున్నాను. మేము లాస్ట్ 1 month కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మావయ్య అత్తయ్య వచ్చాక నెక్స్ట్ డే మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఉంటది. మేము ఇండియా నుంచి యుఎస్ కి వచ్చి 2 years అవుతుంది. పాప అయితే ఇండియాలోనే పుట్టింది మాట. 2 years అక్కడే ఉన్నాము, కానీ బాబు అయితే యుఎస్ లోనే పుట్టాడు. నా డెలివరీ టైమ్ లో అత్తయ్య వచ్చారు హెల్ప్ చేయడానికి. తర్వాత మా మదర్ వచ్చారు. అయితే ఇంక ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు చూడలేదు. నేను కూడా ఇండియా వెళ్ళలేదు. మా ఫాదర్ కానీ మా మావయ్య గారు కానీ చూడలేదు మాట బాబుని. మా మావయ్య గారు కూడా బిజీగా ఉంటారు, ఆయన కూడా ఎంప్లాయీ. సో లీవ్ పెట్టుకోవాలన్నా కొంచెం కష్టంగానే ఉండేది. ఫైనల్లీ ఇన్నాళ్ళకి కుదిరింది మాట రావడానికి. ఆయన 35 years సర్వీస్ లో ఎప్పుడు సెలవు పెట్టిందే లేదు. అంత వర్క్ హాలిక్ అంత డెడికేటెడ్ గా ఉంటారు ప్రతి విషయంలో. మా వాళ్ళైతే హైదరాబాద్ నుంచి అబుదాబి నుంచి బోస్టన్ నుంచి సాల్ట్ లేక్ నుంచి మేముండే ఊరికి రావడానికి వాళ్ళకి 35 hours పట్టింది. అంటే వెయిటింగ్ తో కలుపుకుని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అలా అయిపోయింది. స్టార్టింగ్ లో చూసారు కదా, పిల్లల్ని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే. పాపం పిల్లలు అయితే గ్రాండ్ పేరెంట్స్ కోసం వెయిట్ చేసి నిద్రపోయారు. వచ్చాక కూడా అసలు ఒక 10 minutes అసలు వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుందని చెప్పేసి. ఎప్పుడు వీడియో కాల్లో చూస్తారు కదా, ఇదేంటి సడన్ గా ఇంట్లో ఉన్నారని కన్ఫ్యూజ్ అయ్యారు. పిల్లల్ని చూసుకుని ఎంత మురిసిపోయారంటే అత్తయ్య మాయ. అత్తయ్య అయితే ఎందుకమ్మా ఇండియా వచ్చేయండి, అందరూ అక్కడే కలుసుందాం అన్నారు. అంత ఫీల్ అయ్యారు పాపం. అందరూ అనుకుంటారు అబ్రాడ్ లో ఉన్నారు, వీళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అది ఇది అని. ఇంటికి దూరంగా, పేరెంట్స్ కి దూరంగా అండ్ సొంత ఊరికి దూరంగా ఉండడం అంటే మాటలు కాదు. మన కల్చర్ ఒకలా ఉంటది, ఇక్కడ యుఎస్ లో కల్చర్ వేరేలా ఉంటది. అడ్జస్ట్ అవడం చాలా 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 కష్టము. ఎందుకంటే మనకి ఎప్పుడు హడావిడిగా జనాలతో కలకల్లాడుతూ ఉంటది కదా, ఇక్కడంతా ఫుల్ ఆపోజిట్.
మావయ్య గారిది 1 month ట్రిప్ కాబట్టి వీలైనంత మట్టుకు ఉన్న ప్లేసెస్ అన్ని చూపించేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఎవరైనా అయితే అంత ట్రావెల్ చేసి వచ్చి టైర్డ్ అయిపోతారు, జెట్ లాగ్ అది ఇది అని. మా అత్తయ్య మావయ్య రివర్స్, ఫుల్ ఎనర్జీతో మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేవారు. సో ఇది మేము నెక్స్ట్ డేనే మా ఇంటి దగ్గర ఒక ఫిష్ లేక్ ఉంటది, చూడడానికి చాలా బాగుంటది. చుట్టుపక్కల లోకల్స్ అందరూ ఇక్కడ ఫిషింగ్ చేయడానికి వస్తారు. అండ్ ఈ ప్లేస్ ఒక 9000 feet ఎత్తులో ఉందన్నమాట. అందుకే ఇక్కడ సమ్మర్ అయినా సరే చాలా చల్లగా ఉంటది. రోజు ఏంటో మొత్తం క్లౌడీగా ఉంది, కొంచెం ఎక్కువ చల్లగా అనిపించింది ఆ రోజు. అండ్ ఇక్కడ మావి అయితే ప్రతిదీ చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయారు, ఎందుకంటే ఇక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారని. అయితే ఇక్కడ ఒక కపుల్ ఏజ్డ్ పెద్దవాళ్లే ఫిషింగ్ అయిపోయినట్టుంది, చక్కచక్క బోట్ ని అయితే వాళ్ళ కార్ కి లింక్ చేసేసి ఈజీగా తీసుకెళ్లిపోయారన్నమాట. అసలు వాళ్ళు అది ఎలా చేస్తున్నారు, ఎలా తీసుకురాగలరు అని చెప్పేసి అలా చూస్తూనే ఉన్నారు. అదేంటో అలా చిటికేసినట్టు ఇక్కడ కప్ తీసి అక్కడ పెట్టినట్టు బోట్ ని అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇదంతా లేడీనే చేశారు, ఎవరి హెల్ప్ లేకుండా. యూఎస్కి వచ్చిన కొత్తలో నేను కూడా ప్రతిదీ నాకు షాకింగ్ గానే ఉండేది. ఎంత ఏజ్డ్ అయినా సరే వాళ్ళే కష్టపడతారు, అంతేకాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అలాంటి చేయరు. ఎవరో ఎందుకు మన తాతగారిని తీసుకోండి, ఈ ఏజ్ లో కూడా ఆయన కుక్ చేసుకుంటారు, ఆయన కార్ ఆయన డ్రైవ్ చేసుకుంటారు, గార్డెనింగ్, ఇల్లు పనులు అన్ని ఆయన చేసుకుంటారు. హైలైట్ ఏంటంటే చాలా ట్రిప్స్ తిరుగుతారు, ఇంట్లోనే ఉండరు మాక్సిమం. పిల్లల దగ్గరికి అంటారు, లేదంటే గ్రాండ్ కిడ్స్ ని చూడడానికి అంటారు, లేదంటే పక్క స్టేట్ లో ఈ పార్క్ ఉంది చూడడానికి వెళ్తుందని అంటారు. అలాంటివన్నీ చూసినప్పుడు విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోతాను. నేను వాళ్ళలానే ఉండడానికి చాలానే ట్రై చేస్తాను, బట్ కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాను. కానీ ఏదైనా టాస్క్ వాళ్ళ పూర్తి చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఎడిట్ చేసినప్పుడు ఈ సీన్ చూస్తే కొంచెం ఎమోషన్ అయిపోయాను, ఎందుకంటే నా ఈ చిన్ని బేబీ గ్రాండ్ పేరెంట్స్ లవ్ లేకుండా యూఎస్ లో మా ముగ్గురు మధ్యనే అలాగే పెరుగుతా వచ్చాడని. అసలు ఇండియాలో ఉండుంటే ఇప్పుడు కూర్చోబెట్టుకున్నట్టే ఎప్పుడు వీని ఇలాగే ప్యాంపరింగ్ చేస్తూ ఉండేవారేమో. మా ఇంట్లో పాపని ఫస్ట్ గ్రాండ్ కిడ్ కదా, ఇలానే దించేవారు కాదు అసలు. యూఎస్ కి వచ్చిన కొత్తలో ఆ ప్యాంపరింగ్ అన్ని అలవాటు అయిపోయి చాలానే సఫర్ అయింది. అండ్ ఇక్కడ అయితే ఒక ఫాదర్ అండ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఫిషింగ్ చేస్తున్నారు అన్నమాట, నేర్పిస్తున్నారు పిల్లలకి. ఇక్కడ మాక్సిమం పేరెంట్స్ పిల్లలకి అన్ని దగ్గరుండి మరి టీచ్ చేస్తారు. ఫ్యామిలీతో ట్రెక్కింగ్స్ వెళ్తారు, ఇలా ఫిషింగ్ చేస్తారు, క్యాంపెయినింగ్స్ కి వెళ్తారు. ఇది కూడా చూసి మా మావయ్య గారు అయితే సర్ప్రైజ్ అయ్యారు. ఇది కదా పిల్లలకి నేర్పించాల్సింది సర్వైవల్ స్కిల్స్, మనమేమో చదువు ఒక్కటే అన్నట్టు వెళ్ళిపోతాము గుడ్డిగా అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేర్చుకోవడానికి. పిల్లలకి నచ్చకపోతే మనం కూడా బలవంతంగా ఎక్కడ చెప్పగలం చెప్పండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు వీళ్ళు పేరెంటింగ్ ఇంతలా ఎలా చేయగలుగుతున్నారు అని. మళ్ళీ ఒక్కొక్కరికి 5-6 పిల్లలు ఉంటారు, నేను ఇద్దరిని కంట్రోల్ చేయలేకపోతున్నాను, వాళ్ళు ఎలా చేస్తున్నారా బాబోయ్ అనుకుంటా. అలా ఫిష్ లేక్ అంతా తిరిగేసి ఫుల్ టైర్డ్ అయిపోయాము. మాతో పాటు వస్తూ కొంచెం స్నాక్స్ తీసుకొచ్చాం, ఎందుకంటే అక్కడ ఏమి దొరకవు. కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి కానీ మనం తినలేము, అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం ఇలాగా ఇంట్లోవే పట్టుకుని వెళ్ళిపోతాం. ఇక్కడైతే అత్తయ్య మొత్తం అందరికి సర్వ్ చేస్తున్నారు. జంక్ ఫుడ్ కదా, చారు అయితే మోర్ అంటుంది. ఇలాంటి ఫుడ్ నేను అస్సలు తినిపించిన అవసరం లేదు, తనకు తానే తినేస్తుంది. ఇప్పుడు నానమ్మ తాతయ్య వచ్చారు కదా, మేడం గారికి ఫుల్ రైట్స్ వచ్చేసాయి. అండ్ మావయ్య గారు ఈవినింగ్ అయ్యేసరికి పాపం టైర్డ్ అయిపోయారు, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తే బయలుదేరిపోయాం. అసలే చల్లగా ఉందిరా బాబోయ్ అంటే వర్షం వచ్చింది. అలా కూల్ బ్రీజ్ ని ఎంజాయ్ చేస్తూ అత్తయ్య మావయ్య జర్నీ ఎలా సాగిందో మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో బ్యూటిఫుల్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.